హాయ్ సుష్మల ఎలా ఉన్నారు? హాయ్ బాగున్నాను. మీరెలా ఉన్నారు? సో ఏం చేస్తూ ఉంటారు? మీ ఇప్పటి వరకు ఫిటైక్‌లో ఈ జర్నీ ఇదంతా ఎలా ఉంది? సో ఫార్ ఇట్స్ గుడ్ అండి. లైక్ యాక్చువల్లీ నేను మేజర్‌గా జాయిన్ అవ్వడం ద ఓన్లీ రీజన్ ఈస్ ఫర్ మై మ్యారేజ్. అండ్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫెబ్. సో నేను ఈ ఈ పర్టిక్యులర్ డైట్ ప్లాన్ గురించి చూసింది ఇన్‌స్టాలో లైక్ ఫ్రమ్ శ్రావణి ఉన్నారు గదా! యూకేలో వీడియోస్ చేస్తారు. సో తను ఒకరోజు పెట్టారు. ఈవెన్ ఐ యామ్ ట్రైయింగ్ టు do myself from last 1 or 2 months before seeing that video. So when I got to know like okay proper guidance లేకపోవడం వల్ల నేను అప్పుడప్పుడు స్కిప్ చేస్తున్నాను. I think I spoke to శ్రీకాంత్ గారు. Then he explained everything what is what, ఎలా ఉంటది ఏంటి అండ్ తను ఇది కూడా చెప్పారు. ఐ నో నీడ్ ఆఫ్ ఫాలోయింగ్ పర్టిక్యులర్ డైట్, ఇది మాత్రమే ఫాలో అవ్వాలి అలా ఏం ఉండదు. వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ ఫ్రమ్ దట్ వీ గోనా గివ్ సంథింగ్ బట్ in the lesser quantity based upon your weight, height, and whatever is suitable for you. Dietitian will provide you one list and you are supposed to follow that. And I need to uh, like keep on giving daily updates to one that particular dietitian. So that is have said to me. So when I spoke I was like okay ఇక్కడ యూఎస్లో ఉన్నాను కదా, టైమింగ్ సెట్ అవ్వదు, లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఇట్స్ నాట్ పాసిబుల్ రికార్డింగ్ పంపిస్తామని చెప్పారు. సో దెన్ ఐ వాస్ లైక్ ఓకే రికార్డింగ్ అయినా నేను స్కిప్ చేస్తానేమో అని ఒక డౌట్ ఉండే. బట్ స్ట్రాంగ్గా నాకుండే అన్నట్టు కొన్ని కొన్ని బట్టలు రాకపోవడం అలా చిన్న చిన్నవి లైట్గా రావట్లేదు. బట్ ఇట్ లుకింగ్ ఆక్వర్డ్ అన్నట్టు వెన్ ఐ వియర్ దట్. అది చాలా బాధ అనిపించింది ఫస్ట్లీ బట్టల విషయంలో. సో అందుకని లెట్ మీ గో త్రూ ఇట్, దట్స్ ఫైన్. నేను ఫాలో అవుతాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని. అండ్ త్రూ అవుట్ ద జర్నీ నేను అబ్జర్వ్ చేసిందంటే సమ్వేర్ ఐ హ్యాడ్ సమ్ మిస్సెస్, బట్ డాలీ ఈస్ లైక్ మై డైటీషియన్. ఎవ్రీ టైమ్ షీ ఈస్ బిహైండ్ మీ, షీ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. లైక్ ఈవెన్ ఐ షేర్డ్ ఫ్యూ పర్సనల్ థింగ్స్ టు హర్, లైక్ వెరీ ఫ్రెండ్లీ. తనైతే చాలా ఫ్రెండ్లీ ఉండే నాతోటి టు బి ఆనెస్ట్. డాలీ సజెస్టెడ్ మీ లైక్ ఓకే మీరు వీడియోస్ చేయకపోతే ఏంటి, యూ హ్యావ్ దట్ డైలీ స్టెప్ కౌంట్ కదా 10,000 స్టెప్స్, ఈవెన్ దాట్ ఈస్ ఫైన్ ఇఫ్ యూ ఫాలోయింగ్ ద రెగ్యులర్ డైట్, ఇట్ విల్ హెల్ప్ యూ అని. సో దట్స్ హౌ ఐ ప్లాన్డ్ దట్ అదర్ 20 డేస్ ఆఫ్టర్ 70 డేస్. కరెక్ట్ నా 90 డేస్ అంటే నా మ్యారేజ్కి 3 డేస్ ముందు, విచ్ ఇస్ ఇంపాసిబుల్ కదా. సో అలా ఐ ఫాలోడ్, షీ హెల్ప్ మీ ఇన్ డిఫరెంట్ వేస్. And I also try to do like some skipping, something whichever I felt this will help me to reduce some fat. Like నేను మాస్టర్స్కి వచ్చాకనే వెయిట్ పెరిగాను. బిఫోర్ ఐ వాస్ లైక్ 52 వెన్ ఐ వాస్ బ్యాక్ ఇన్ ఇండియా, విచ్ ఇస్ ఇన్ 2022. సో 52 ఉన్నదాన్ని ఐ వాస్ లైక్ 57 ఐ గెస్. Few people think like it's just 5 kgs, that's fine, you don't look that different. But I can feel that difference in my clothes, wearing, the way of I look, everything. I look ఇప్పటి వరకు ఎన్ని కేజెస్ మీరు డ్రాప్ అయ్యారు? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ వెయిట్‌లో ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యారు? So I think I started in the month of November. At that time my weight is, initially I felt it is 59. ఓకే. సో నేను ర్యాండమ్గా నాకు ఒక ఫామ్ పంపుతారు కదా, ఆ ఫామ్లో వాట్ ఈస్ యువర్ వెయిట్ అంటే ఐ కెప్ట్ 59. మై టార్గెట్ ఈస్ ఫర్ షూర్ ఐ నీడ్ టు బి బిట్వీన్ 50 or 52 వాట్ ఎవర్ యూ సెడ్. అండ్ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు అయితే 53 ఉండే, బట్ ఐ వాంట్ టు గో లెస్ దాన్ దాట్ అని అంటే దెన్ కరెంట్లీ ఐఎమ్ 52 అండి. ఇప్పుడు 52లో ఉన్నారు. I'm still maintaining that from ఇంటిలో. my marriage. Yeah, still maintaining because of doing everyday work. I thought of looking at the videos and completing those 20 days, but I think I don't have access to that. యాహ్! సో వర్కౌట్ ఎలా అనిపించాయి మీకు వీడియోస్ క్వాలిటీ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ? చాలా మంది క్లయింట్స్ ఉంటాయి అడిక్టింగ్. Yeah. మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది వర్కౌట్‌లో? వర్కౌట్ అయితే టు బి ఆనెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. లైక్ వీక్ బై వీక్ డిఫరెంట్ ఉంటూ ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి అవి. లిటిల్ బిట్ ఆఫ్ థింగ్స్ మనం కొనుక్కోవాలి. అండ్ సమ్ టైమ్స్ వేర్ ఐ డోంట్ హ్యావ్ ద డంబుల్స్ ఇన్ ద ఇనీషియల్ స్టేజ్, దే ఆల్సో సజెస్టెడ్ మీ టు యూజ్ ద వాటర్ బాటిల్స్. ఐ డిడ్ దట్. విత్ 1 I లీటర్ did that for 1 or 2 days also. You will see in my video. Then I went back and got those dumbbells and they are with me right now also. And I saved that and also the yoga mat.
ఎవ్రీథింగ్. అండ్ ద ఇన్‌స్ట్రక్షన్స్ అండి ఎస్పెషల్లీ కౌంటింగ్. ఐ థింక్ ఐ డోంట్ నో ఎవరు కౌంట్ చేస్తుండేనో వెనకకించి. బట్ దే 1, 1 యాహ్! ఇట్స్ జస్ట్ అనదర్ 5, 2, 10, 9, 8 3, అయిపోతుంది. 4, అలా ఉండే అన్నమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ చేయడానికి ఒకటి అది ఉంటుండే అండి. ఇది బావుంది. ఇలా చేయాలి. అరే! డిఫరెంట్‌గా ఉన్నాయి. చాలా ఈజీవి మనకి ఫ్యాట్ రిడ్యూస్ చేస్తాయా అన్న పాయింట్‌లో ఐ ఫెల్ట్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ యూజ్డ్ టు వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్ స్ట్రెంత్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే మీరు యాహ్! ఫస్ట్ ట్రూ. కౌంట్, సెకండ్ కౌంట్‌కి మీకు చేంజ్ అవుతూ వెళ్తుంది. యాహ్! అచీవ్‌మెంట్ అన్నమాట మనకి. స్ట్రెంత్ ఇంప్రూవ్ యెస్. అది మీరు ఫస్ట్ డే డిఫికల్ట్ అనిపిస్తదండి. వాటెవర్ ద లెవెల్స్ దే ఆర్ ఇంక్రీజింగ్. సెకండ్ డే సేమ్ ఉందనుకోండి. ఓకే. ఇది నిన్న చేశాము. ఈ టెక్నిక్ నేను ఫాలో అయ్యాను. వి విల్ ఆల్సో యూజ్ సమ్ టెక్నిక్స్ గదా! ఇన్ ఆర్డర్ టు ఫాలో థాట్. ఐ విల్ లైక్ ఓకే. నేను నిన్న ఇలా బ్యాలెన్స్ చేశాను దాన్ని. సో, ఐ యూజ్డ్ టు బ్యాలెన్స్ లైక్ దిస్. ఫస్ట్ డే, సెకండ్ డే టెక్నిక్ అర్థమవుద్ది. ఫ్రమ్ థర్డ్ డే ఇట్ విల్ బి ఈజీ. yes. And also we'll get some pains in initial state, but later on we feel better from that. పెళ్ళిలో అయితే చాలా అందంగా చక్కగా కనిపించాను. ఎలా ఉండాలో అలా. మరీ బక్కగా కాదు, మరీ లావుగా కాదు. దట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ యాక్చువల్లీ. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ జర్నీ. నైస్ టాకింగ్ టు యూ అండ్ మళ్ళీ అండి. సో నెక్స్ట్ మళ్ళీ జాయిన్ అవుతాం అనుకున్నా కూడా విల్ బి దేర్ అండ్ రిఫర్ చేస్తూ ఉండండి ఫిట్ ఐక్యూని మీకు తెలిసిన వాళ్ళకి. షూర్ అండి. యాహ్! ఓకే అండి. ఓకే సుష్మిత, థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా మళ్ళీ కనెక్ట్ అవుదాం మనం. యాహ్! షూర్ అండి. ఓకే. బై. హావ్ ఎ గ్రేట్ వీక్ డేస్ అండి. Thank you. బై.